హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి జావా. రాగి జావాని కానీ కొంచెం స్పెషల్గా ఉల్లికాడలు అలాగే ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని ఈ విధంగా తీసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఒంటికి చలువ చేస్తుంది. రాగిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇందులో ఇంకా పెరుగును కానీ యాడ్ చేస్తాం కాబట్టి మనకి కావలసినంత కాల్షియం కానీ పుష్కలంగా లభిస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే రాగి జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని లమ్స్ ఏమీ లేకుండా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసి తీసుకోండి. వాటర్ని ఒకేసారి కాకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నామంటే లమ్స్ ఏమీ లేకుండా స్మూత్గా వస్తుంది. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసేసి తీసుకుందాం. దీంట్లోకి వాటర్ అనేది కాస్త ఎక్కువగానే పడతాయి. నేను వచ్చేసి ఇక్కడ 1.25 గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఈ వాటరు ఒక బాయిల్ వచ్చే వరకు మరిగించుకుందాం. వాటర్ ఈ విధంగా చక్కగా బాయిల్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొకసారి కలిపేసేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. రాగి మిక్చర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని కంప్లీట్గా కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పుడే మనకు ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త చిక్కబడే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుందాం. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేసుకున్నామంటే మనకు ఇది చల్లారే కొద్దీ ఇంకాస్త దగ్గరకు అవుతుంది. ఇది చల్లారే లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకోండి. ఇప్పుడు లమ్స్ ఏమీ లేకుండా ఉండే విధంగా విస్కర్తో కానీ లేదంటే బీటర్తో కానీ చక్కగా బీట్ చేసేసి తీసుకోండి. చూసారు కదా, లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలిపేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి జావ కానీ చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మొత్తాన్ని యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ మిక్చర్ని కాస్త లూజ్గా ఉండేలాగా కలిపేసేసి తీసుకోవాలి. మనకు చిక్కగా ఉన్నట్లయితే జావ తాగడానికి కష్టంగా ఉంటుంది కదా, కాబట్టి నేను ఇక్కడ సరిపడా వాటర్ని యాడ్ చేసేసి మిక్స్ చేసేసి పెట్టుకుంటున్నాను. విధంగా చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్న దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం. వచ్చేసి ఈ జావని ఇక్కడ గాజు గ్లాస్లోకి తీసుకుంటున్నా కదా, మీరు ఇలానే సర్వ్ చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. మీ దగ్గర స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా, దాంట్లోకి లేదంటే స్టీల్ బౌల్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. ఈ గార్నిషింగ్ అనేది ఇలానే చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. మీకు స్ప్రింగ్ ఆనియన్స్ నచ్చవు అనుకునే వాళ్ళు ఓన్లీ ఉల్లిపాయ ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు, అలాగని టేస్టీగానే ఉంటుంది. మనం ఈ విధంగా ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనకు వేసవిలో ఆరోగ్యానికి చలువ చేస్తాయి. చూసారు కదా, మన జావా చూస్తుండగానే నోట్లో నీళ్ళు ఊరే విధంగా ఎంత టేస్టీగా కనపడుతుందో. ఇప్పుడు మిగిలిన జావని కానీ ఇంకొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిపై నుంచి కానీ కొన్ని ఉల్లికాడలు అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఎన్నో పోషకాలతో నిండిన మన సమ్మర్ స్పెషల్ రాగి జావా అయితే రెడీ అయిపోయింది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా ఈ విధంగా జావాని ప్రిపేర్ చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగి చూడండి. మీకు తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే రోజంతా కానీ చాలా అంటే చాలా యాక్టివ్గా పని చేసుకోగలుగుతారు. హడావిడిలో బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోలేము అనుకునే వాళ్ళు ఈవినింగ్ టైంలో అయినా తీసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్ని స్కిప్ చేసి అయినా ఒక గ్లాసు తీసుకోవచ్చు. దీంతో కానీ మనకు తక్షణ శక్తి లభిస్తుంది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ రాగి జావా రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.